వెళ్ళిపో, బలవంతంగానే వెళ్ళిపో, బలవంతంగా లాగేస్తే. ఓకే, ప్రార్థన చేయండి. రాణి గారు ప్రార్థన చేయండి. ఫస్ట్ పుస్తకం ఏంటి? మనం స్టడీ చేసే ఫస్ట్ పుస్తకం పేరేంటి? ఫోన్ చేయాలి. అవసరం లేదు, ఇక్కడ నుంచి ఒక ప్యాకెట్ ఫోన్ ఇది యూట్యూబ్లో అమ్మ ఈమె ముస్లాం కాదు, సహాయం చేయడానికి రా. ఆమె ముస్లాం అన్నట్టు సహాయం చేస్తాం. ఓ ఆమె మన ముసలమ్మ, ఏమీ తెలీదా? ఆమె తెలుసు ఎలా చేసుకోలేరా. నువ్వు రా అమ్మా. ఎంత ప్రేమగా చెప్పావు. ఫస్ట్ బుక్ ఏది? ఎవరు ప్రార్థన చేస్తారు కొత్త నిబంధన గురించి? మరి చెప్పు, చెప్పమని త్వరగా. 4 నిమిషాలు దాటిపోయింది. స్థుతించే భాగ్యాన్ని గురించి ప్రభావం దయచి తోడుగా ఉంచి నేను రావడానికి సహాయం చేయాలి. మాటల చేత గుర్తుపరచు. వాడుకోండి, వాడుకోండి, సరి చేసి ప్రతి ఒక్కరు వాడుకోండి. శ్రీకృష్ణ తండ్రి, ఆమేన్. న్యూ టెస్టమెంట్ సర్వే we are going to study. నేను చెప్పుకున్నా ఒకసారి ఎవరైనా జ్ఞాపకం చేయండి. కొత్త నిబంధనలో క్రీస్తుపురం, పాత నిబంధన, క్రీస్తుపురం పూర్వం 27 పుస్తకాలు ఉన్నాయని విభజించుకున్నాం. అవునా? ఏదైనా రాసుకున్నది మీరు ఇలా డివైడ్ చేసుకోవాలి. ఒక్కొక్క పేజీని ఇంకోటి, ఈ పుస్తకానికి కొన్ని పేజీలు, అలా నెక్స్ట్ పుస్తకం కొన్ని పేజీలు, అన్నీ ఒకే లైన్లో రాసుకుంటే మీరు తెగముఖ పడతారు. మళ్ళీ చదవడానికి ఇష్టం ఉంటుంది మీకు. అందుకని సో మనం 27 పుస్తకాల ఏ భాగాలు, ఒక్కొక్క పుస్తకం ఏ భాగం వస్తుంది అని మనం తెలుసుకున్నాం. దాని తర్వాత పాత నిబంధనకి మరియు కొత్త నిబంధనకి గల సంబంధాలు పేజ్ 15B-C తెలుసుకున్నాం. ఏం తెలుసుకున్నాం? బబులోను సామ్రాజ్యం 3. మీరు కేవలం వినడం వల్లే మీకు అన్నీ తెలుస్తుంది అంటే మీరు రాసుకుంటేనే ఎక్కువ తెలుస్తుంది. సో సో మనం సి పార్ట్ తెలుసుకున్నాం. పాత నిబంధనకు కొత్త నిబంధనకు మధ్యలో జరిగిన పరిణామాలపై దృష్టి సాధించాం.
మొదటిది బబులోను పాలన జరిగింది. పాత నిబంధన ఆరంభానికి ముందు ఏం జరిగిందంటే బబులోను పాలన జరిగింది. ఎవరి మీద? రాణి గారు. నాకు స్పీడ్గా చూడండి, అటు ఇటు చూడండి. నేను మళ్ళీ పుస్తకంలో ఒకసారి ఒక ప్రశ్న ఉంచాను మిమ్మల్ని. బబులోను పాలన ఎవరి మీద జరిగింది? ఇస్రాయేల్ మీద జరిగింది. సహాయం చేశారు. సరే, పారసీకుల పాలన ఎవరి మీద జరిగింది? పర్షియన్. మీరు స్కూల్లో చదువుకున్న బబులోను చరిత్ర, పర్షియన్ ఒకవేళ చదువుకున్న గుర్తుండిపోవచ్చు. మనం ఇలాంటి చరిత్రలు మనం చదువుకుంటే మంచిది. ఎందుకంటే మన ఉనికి మన చరిత్రను నువ్వు ఎవరు వాడంటే ఆధారం మన తండ్రి అని చెప్పి మన ఇంటి పేరు మనకు ఆధారం. అలాగే మన ఇంటి పేరు ఎలా వస్తుంది? ఇప్పుడు మీ మనవడికి జాన్ విక్లిఫ్ అని పేరు పెట్టారు. విక్లిఫ్ అంటే ఏంటి? అది ఇంటి పేరు, సర్నేమ్ అంటారు. బ్రిటిష్ అవుతుంది. ఇంగ్లీష్ కెనాల్ తెలుసా? బ్రిటన్కి మరియు ఇటలీకి మధ్యలో ఒక కెనాల్ ఉంటుంది. దాన్ని ఇంగ్లీష్ కెనాల్ అంటారు. అక్కడ వైట్ క్లిఫ్స్ ఉంటాయి, తెల్ల అంచులు అని చెప్పచ్చు. కొండ అంచులు ఎలా ఉంటాయి? అలా తెల్లగా ఉంటాయి. సముద్రం ఎలా ఉంటుంది? ఇక్కడేమో అంచులు ఎలా ఉంటాయి. ఒక 20 అంతస్తుల బిల్డింగ్ అంచులు ఎలా ఉంటాయి, తెల్లగా ఉంటాయి. కొండ దాని మీద అలా దాన్ని వైట్ క్లిఫ్, తెల్ల అంచు. ఆ పేరు అది ఇంటి పేరుగా నేను పెట్టుకున్నాడు. ఎవరైతే విక్లిఫ్ బైబిల్ రాశాడో ఆయన బ్రిటిష్ ఆయన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివిన ఆయన. ఎప్పుడు తెలుసా? 600 సంవత్సరాలు. అంటే యేసుప్రభు పుట్టిన 600 సంవత్సరాల తర్వాత ఆయన బ్రిటిష్లో ఇవన్నీ చేశారు సంస్కారం. ఆయన గురించి మనం స్టడీ చేయాలి. యేసుప్రభు పుట్టిన 600 సంవత్సరాలకి ఈయన స్టార్ట్ చేశాడు. జాన్ విక్లిఫ్ బైబిల్ రైటర్. ఆయన క్యాథలిక్. యేసుప్రభు పుట్టిన 600 సంవత్సరాలు అంటే యేసుప్రభు పుట్టి 8 సంవత్సరాలు అవుతుంది. 2020 2 సంవత్సరాలు అవుతుంది యేసుప్రభు పుట్టి. 2027 ఇంకా దాంట్లో 1900 సంవత్సరాలు తీసేస్తే కాదు 1900 కాదు 1200 సంవత్సరాల క్రితం జరిగింది. ఆయన రాశాడు. పేరు గురించి చెప్తున్నా, ఆయన ఉనికి ఎలా వచ్చిందో. ఒక ప్రాంతం, ఒక చరిత్ర మన ఉనికిని ఇస్తుంది. సో అందుకని చరిత్ర మనం తెలుసుకోవాలని జ్ఞాపకం చేస్తుంది. 7:40 ఇంకా 5 నిమిషాలు ఉంది. తర్వాత గ్రీకు పాలన నుంచి లోతుగా మీరు ధ్యానించండి. బబులోని పాలన అంటే ఏంటి మీరిద్దరు స్టడీ చేసుకోండి. ఓకేనా? మీరు పనులన్నీ చేసుకుని ఖాళీ ఎంత పెట్టిన ప్రభావ ఈ ఖాళీ మార్కులో మేము ఇవన్నీ మా చరిత్ర తెలుసుకోవాలి. మేము ఎటువంటి మార్గంలో నుంచి ఇక్కడ మా పితరులు మీ యాక్చువల్లీ ఇంగ్లీష్ వాళ్ళు అంటే చరిత్రని లెక్కించేవాళ్ళు ఎక్కువ. ఎందుకంటే బ్రిటిష్ సామ్రాజ్యం ప్రపంచాన్ని ఏలింది, వాళ్ళని ఎవరు ఏళ్ళ, అర్థమైందా? కాబట్టి వాళ్ళ చారిత్ర స్థిరంగా ఉంది. జర్మనీ పోరాటం చేశారు మొదటి ప్రపంచ యుద్ధంలో తప్పితే అంత ముందు వరకు ఈ బ్రిటిష్ సామ్రాజ్యానికి ఒక పేరు ఉంది. దాని పేరు ఏమంటే తెలుసా? సూర్యుడు అస్తమించని రాజ్యం అని పేరు వస్తుంది. అంటే సూర్యుడు ఉదయించే ప్రతి ప్రాంతాన్ని వాళ్ళు ఆక్రమించారు. అక్కడక్కడ 2-3 ఉంటాయి, అవి తప్ప. అంటే ప్రపంచం మొత్తాన్ని రోమన్ సామ్రాజ్యం ఏలింది. ప్రపంచం మొత్తాన్ని ఏలింది రోమన్ సామ్రాజ్యం. అక్కడక్కడ కొన్ని ప్రాంతాలు ఉన్నాయి లేదు, అంటార్టికా, న్యూజిలాండ్ అలాంటి చిన్న మారుమూల ప్రాంతాలు. సో అందుకని మన భారతదేశం చరిత్ర పోలటం కారణం ఏంటంటే నవాబులు వస్తారు, అంటే ముస్లింలు దండయాత్ర చేస్తారు. దాని తర్వాత పారసీకులు వచ్చి దండయాత్ర చేస్తారు. తర్వాత గ్రీకులు దండయాత్ర చేస్తారు. తర్వాత రోమా సామ్రాజ్యం, తర్వాత అలా తర్వాత బ్రిటిష్ అందరూ ఆక్రమించుకున్నారు. కాబట్టి మన చరిత్ర నచ్చినట్టు పోయింది, ఎవరి దగ్గర స్థిరంగా లేదు. సౌత్ ఇండియాలో కొంచెం ఉంటుంది,
నార్త్ ఇండియాలో ఎందుకంటే సౌత్ ఇండియా మీద అటాక్ చేయాలంటే సీలో కూడా రావాలి. నార్త్ ఇండియా అంటే ఇటు సిల్క్ రోడ్ గుండా వచ్చేయచ్చు, పాకిస్తాన్ మీద ఉండ, టిబెట్ మీద ఉండ. అది మరి చరిత్ర మనం అందుకే తెలుసుకోవాలి. యేసు ప్రభువుని మనం నిరూపించాలంటే మనం బుద్ధి వాడాలి, పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకముతో. వివేకం అంటే అర్థం చేసుకునే శక్తి. మనం యేసు ప్రభుని పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలి, పూర్ణ వివేకంతో ఆయన్ని ఎతకాలి. అప్పుడు మనకు దొరుకుతాడు. లేదు అంటే నీకు అవిశ్వాసం ఇట్టే వచ్చేస్తాడు పూర్ణ వివేకంతో ఎతకపోతే. ఓకేనా? మనకు అందించాడు అవకాశం ఉన్నప్పుడు కూడా మనం ఎతకలేదంటే అది దుష్టుడు మనల్ని ఎక్కడో మోసం చేస్తాడనే కదా. మీరు ఒప్పుకుంటారా? మనకు పుస్తకాలు ఉన్నాయి. మన పూర్ణ హృదయం పెడితే సమయాన్ని కాపాడతాం. ఇది లేదు అని వంకలు చెప్పాం. అన్నీ ప్రభు ఈ నిమిషంలోకి ఇది అయిపోవాలి, ఇంత నాకు గంట సమయం నాకు దొరకాలి అని మనం కేటాయించి చదువుతాం. ఎలా అయితే ఇప్పుడు మనం మిగతా పనులన్నీ పక్క దోసి వచ్చామో అలాగే ఖాళీ దొరికితే చాలు, ప్రభా ఈ పని ఇంతసేపు చేసి ఇంతసేపు రెస్ట్ తీసుకుని ఇంతసేపు చదువుతాను. అలా లిస్ట్ రాసుకుంటే సులభమైంది. మన బ్రెయిన్కి కూడా తెలిసింది, ఓ చిరాకు, ఇంట్రెస్ట్ లేని హార్మోన్ రిలీజ్ చేయండి. ఓహో వీడు పనివాడే, వీడు దృఢంగా నిశ్చయం తీసుకున్నాడు, చేస్తాడు, నేను ఎన్ని చెడ్డ హార్మోన్లు పంపించినా అని. ఇంకా చిరాకు కలిగించే, ఈర్ష కలిగించే హార్మోన్ బ్రెయిన్ రిలీజ్ చేయండి. అలా మనం బ్రెయిన్ ట్రైన్ చేసుకోవాలి. ఓకే? మీరు అనేక మందికి ఆదర్శం అవుతారు. అదే మరి వెలుగులే జీవించమన్నాడు కాబట్టి యేసు ప్రభు ఇవన్నీ చెప్తున్నాను. ఓకే, సంతోషం. 7:44 అయింది. సో దాని తర్వాత హస్మోనియన్ రూల్. హస్మోనియన్ గ్రీకుల తర్వాత హస్మోనియన్ గురించి నేను ఎప్పుడు చదవాలి, మీరు మనం చదువుదాం ఇంకో లోతుగా. సరేనా? ఇవన్నీ ఓవర్ వ్యూస్ అనమాట. అసలు ఏమేమి పాయింట్లు ఉన్నాయి యేసు ప్రభు దగ్గరికి రాకముందు, ఆయన వచ్చిన తర్వాత ఏం జరిగింది ప్రపంచంలో, ఆయన యేసు ప్రభు ప్రజలకి ఏమేం జరిగింది అది ఆలోచించే కదా వచ్చింది మనకంతా. దాని తర్వాత ఏమైంది, యేసు ప్రభు ఎలా అయితే ప్రవచిస్తాడో, ఈ కట్టడ దేవాలయం ఏదైతే కట్టారో అది కూల్చేయండి, 3 రోజుల్లో తిరిగి లేపుతానంటాడు. అది ఆయన శరీరం గురించి. కానీ అంతకుముందు మీరు ఈ కట్టడం చూస్తున్నారే, రాయి మీద ఇంకో రాయి ఉండకుండా అది కూలిపోద్ది అని ప్రవచిస్తాడు. అంతకుముందు ఒకసారి దర్శనం, అది కూలిపోద్ది అంటే రోమా సామ్రాజ్యం దాన్ని కూల్చేస్తారు. ఎందుకంటే తిరుగుబాటు చేస్తారు ఇశ్రాయేల్ అంటే యూదులని చెప్పుకోవాలి. యూదులు ఇన్ని గోత్రాలన్నీ చరిత్ర ప్రకారం చూస్తే కొన్ని గోత్రాల మధ్యలో ఎగిరిపోయింది. మనం బైబిల్ని చరిత్రని పక్కన పెట్టి చూస్తే ఒక కోణం వస్తుంది, ఓన్లీ లోకం చెప్పిన జ్ఞానం చూస్తే ఒక కోణం వస్తుంది. మనం బుద్ధిగా రెండింటిని ఏది సత్యమో ఏది నమ్మశక్యంగా ఉందో మనం పరిశోధిస్తేనే మనకి అర్థమవుతుంది. దేవుడిని అడిగితే మనకు వివేచనిస్తాడు. మనం తెలుసుకోవడం మంచిది ఈ వివేచన. తర్వాత ఆఖరికి రోమియోలు, యేసుప్రభు రాకముందు హస్మోనియుల మీద దాడి చేసి రోమియోలు వచ్చారు. యేసుప్రభు పుట్టక ముందు 60 సంవత్సరాల ముందు నుంచి రోమియోలే వాళ్ళని ఏళ్తున్నారు. ఆయన వెళ్ళిన 190 ఇంకో 100 సంవత్సరాల దాకా, ఆయన చనిపోయిన 100 సంవత్సరాల వరకు వాళ్ళు వెళ్ళారు. ఈలోపే ధ్వంసం అయిపోయింది ఇది యెరూషలేము దేవాలయం, సొలొమోను కట్టించింది. అదే తర్వాత నెహెమియా వాళ్ళు బాగు చేస్తారు. అది తర్వాత కొత్త నిబంధన చరిత్ర యొక్క కాలమానం. సో డి నేర్చుకున్నాం. ఇంట్రడక్షన్ డి. కొత్త నిబంధన చరిత్ర యొక్క కాలమానం డి రాసుకోండి. ఇంట్రడక్షన్ ఐ, డి నేర్చుకుంటాం. ఐలో డి ఏంటిది? మొదటి సువార్తలు. క్రీస్తు పూర్వం 4వ సంవత్సరం నుండి 33వ సంవత్సరం వరకు ఏమేమి జరిగిందో అవి రాశారు. క్రీస్తు వచ్చిన 4వ సంవత్సరం నుండి 33వ సంవత్సరం వరకు ఏమేమి జరిగిందో అవన్నీ రాశారు. అవునా కదా? యేసుప్రభు చరిత్ర అప్పుడే ఉన్నది. ఆయన 33 సంవత్సరాలు బతికారని చెప్పారు. అంటే నాకు తెలిసినప్పుడు క్రీస్తు సెకండ్ నుంచి చెప్పుకోవాలి.
యేసుప్రభు ఇక్కడ పుట్టాడు అనుకో అమ్మ, ఇదిగో యేసుప్రభు ఇక్కడ పుట్టాడు అనుకో. తర్వాత 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 2025. సో యేసుప్రభు పుట్టిన ఈ సంవత్సరం ఈ జీరో అనుకుందాం. 1 2 3 4 2025 వెనక్కి వెళ్ళాలి. 1 2 3 4 5 ఇలా వెనక్కి వెళ్ళింది. అదే క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అంటే వెనక్కి వెళ్ళింది. అలా 3000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. క్రీస్తు శకం ఇలా 2025 దాకా వచ్చింది. ఇట్లా వెనక్కి 3000 దాకా వెళ్ళింది. అలా బిలియన్ సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. కొంతమంది చెప్తారు అంటే ఈ సృష్టి ఆ దానంతరకు అదే పుట్టింది విస్ఫోటనం వల్ల అని సైన్స్ చెప్పింది. ఒక శబ్దం వచ్చి పుట్టిందని. అది ఒక థియరీ మాత్రమే, ఎవరూ నిరూపించలేదు. ఇంకా నిరూపించడానికి ఎలా కుదిరింది? మనమేమో మనకి ఆత్మ ఏ కోణంలో ఉంటుంది? మనకి ఎన్ని కోణాలు? 3 కోణాలు, అంటే 3 డైమెన్షన్స్. మనకి ఎత్తు ఉంటుంది, పొడవు, వెడల్పు. ఎత్తు, పొడవు, వెడల్పు 3 మాత్రమే. కానీ సైన్స్ ఏం చెప్తుంది? 4, 5, 10 కోణాలు ఉంటుంది. 4 కోణంలో మనకు తెలియదు ఎలా ఉంటుంది. 4 కోణం అంటే సమయం కూడా తెలుస్తుంది. అంటే 4 కోణం తెలిసిన వ్యక్తులు టైం వాళ్ళ చేతిలో ఉంటుంది. అంటే ఈ నిమిషం నుంచి ఈ ఏదైనా వస్తువు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిందంటే వాళ్ళకి ఆరంభం తెలిసింది, అంతం కూడా తెలిసిపోతుంది. అది 4వ కోణం, టైం 4D. హల్లెలూయా. అది. సో ఈ పుస్తకాన్ని మనం సరే ఇది ఒక్క 4 అయింది, ఇంకొక నిమిషం చెప్తాను. సో డి పార్ట్లో 4 BC నుండి 33 AD వరకు, క్రీస్తు వచ్చిన 4 సంవత్సరాల ముందు నుంచి క్రీస్తు చనిపోయినంత వరకు ఏమేం జరిగిందో సువార్తల్లో ఉంటుంది. అంతేనా? అంతేగా. ఆయన తిరిగి లేచినది 33 సంవత్సరాలు వెళ్ళిపోతాడు. అక్కడ వరకే ఉంది కదా. అందుకని ఆ టైంలో ఆయన ఇచ్చారు. ఎన్ని సంవత్సరాలు ఇది? 33 అంటే 34, 35, 36, 37, మొత్తం 37 సంవత్సరాల్లో ఏం జరిగిందో ఇది రాశారు. అర్థమైందా? 1 2 3 4 యేసుప్రభు పుట్టిన వెనక్కి 4 సంవత్సరాలు, ఆయన పుట్టిన తర్వాత 33 సంవత్సరాలు, మొత్తం ఎన్ని? 33, 4, 37. మొత్తం 37 సంవత్సరాల కాలంలో ఏం జరిగింది? ఎందుకనంటే ఇప్పుడు 4 సంవత్సరాలు ఎందుకు అనుకోరు తెలుసా? బాప్తిసం ఇచ్చి యోహాను గురించి ఉంది కదా, ఆయనకంటే ఈయన 6 నెలలు పెద్దోడు. అండ్ వాళ్ళ అమ్మ నాన్నలు పిల్లలు లేకుండా చాలా సంవత్సరం నుంచి ఇబ్బంది పడతారు కాబట్టి ఆ 4 సంవత్సరాలు కూడా కలపాల్సి వచ్చింది. రేపొద్దున ఇది చదివి నువ్వు మాకు బోధించావు. ఓకేనా? సరే, దీంట్లో ఏమేమి ఓవర్వ్యూస్ ఉంటాయి చెప్పండి. ఏమేమి జరిగింది? యేసుక్రీస్తు పుట్టుక, యోహాను బాప్తిస్మము మరియు పుట్టుక మరియు పరిచర్య ఉంటుంది. తర్వాత యేసుక్రీస్తు మానవునిగా జన్మించడం ఉంటుంది. మరియు యేసుక్రీస్తు యొక్క జీవితం ఉంటుంది. ఆ జీవితం ఏం జరిగింది? కన్యకు జన్మనివ్వడం, బాప్తిస్మం ఇవ్వడం, సాతాను చేత శోధింపబడటం, ప్రసంగించడం, బోధించడం, స్వస్థపరచడం, క్షమించడం, అద్భుతములు చేయడం అను పరిచర్యలు ఉంటాయి. ఉన్నాయా? ఇంకేమి చెప్పండి నాకు. ఇప్పుడు దాకా చెప్పని ఇంకేమీ మిగిలి ఉన్నాయి. యేసుప్రభు 37 సంవత్సరాలు ఏమేమి జరిగింది అని మీరు చర్చిలో ఏమేమి నేర్చుకున్నారు చెప్పండి. నేను నిజంగా నేర్చుకున్నాను. సరే, ఈ చర్చి బయట నువ్వు నేర్చుకున్నావు చెప్పు. ఇప్పుడు నేను చెప్పిన కాకుండా ఇంటికి ఉన్నాయి ఈ 37 సంవత్సరాలు. సో సిలువ వేయబడడం అని చెప్పాలి. ఆరోహణం, పునరుద్ధానం అనాలి. సారీ, పునరుద్ధానం, సిలువ వేయబడడం. ఇంకేమన్నా చెప్పండి మీరు. ఈ చర్చిలో ఏం నేర్చుకోలేదా? నేను ఆల్రెడీ చెప్పానా? ఇంకా 2 ఉన్నాయి. అది తర్వాత అది అపోస్తలుల కార్యం కిందకు వస్తుంది. సువార్తల
ఆయన నిరాకరింపబడ్డాడు. తర్వాత ఆరోపణం అయిపోయాడు. అన్నీ అయిపోయిన తర్వాత ఆ రెండు ఇక్కడే ఉంటాయి. సో అసలు ఆరోపణ అయిపోయిన తర్వాత ఏం జరిగిందో అది అపోస్తల కార్యాలయం నుంచి మొదలైంది. ఓకేనా? మీరు షార్ప్గా ఉండాలి. మీరు ఎప్పుడు చర్చించుకుంటూ ఉండాలి. లేదంటే మీ బుర్ర బూజు పెట్టేసి మీ న్యూరాన్స్ అన్ని కనెక్షన్లు పోతాయి. న్యూరాన్లు మెమరీ ఈ ఆలోచన విధానం మీకు ఇష్టం లేదనుకుంటా, ఎందుకు ఎనర్జీ సప్లై కట్ చేసేద్దామని న్యూరాన్ కనెక్షన్ కట్ అయిపోతుంది. ఈ ఆలోచనలు మీకు మర్చిపోతారు. అందుకనే మీరు సమయమందును అసమయమందును మనం ఇవన్నిటిని చర్చించుకుంటూ సమయాన్ని కాపాడుకోవాలి. అజ్ఞానంగా కాకుండా జ్ఞానంగా గడపాలి. నీ బుర్ర చెప్పింది కదా, హాయిగా ఫోన్లో మాట్లాడుకుందాం, చింత లేకుండా పడుకుందాం, చింత లేకుండా తిందాం, చింత లేకుండా భయం లేకుండా నిద్రని ఆహ్వానించేద్దాం, నిద్రని ఏమాత్రం ఎదిరించకుండా ఉందాం అన్నది కాదు. మీరు నాకు పాలు ఇచ్చారు కదా, దాని బదులు టీ తాగొచ్చుంటే మీకు బాగుండేది. టీ ఎవరైనా తాగారా? టీ తాగారే వాళ్ళు ఇప్పుడు తాగాలి మీరు. అర్థమైందా? ఈ పుస్తకం అయిపోయింది. తర్వాత రెండో భాగం డీలో పార్ట్ 2 రేపు ఎర్లీ చర్చ్. డీలో పాటు ఆదిమ సంఘం గురించి నేర్చుకున్నాం. కొత్త నిబంధన రెండో పుస్తకం. రెండో పుస్తకం ఏంటి? రెండో పుస్తకం నేను చేస్తాను. పరిశుద్ధిగా చేసేయ మాకందరికీ ఈ పుస్తకాన్ని అనుగ్రహించండి. మాకు సమయం దొరికినప్పుడల్లా దీన్ని మేము లోతుగా ధ్యానించి, నాయన నిన్ను పూర్ణ వివేచనతో ఎరిగి, నీ మంచితనాన్ని, నీ సత్యాన్ని, ఈ లోకంలో ఉన్న క్రూరత్వాన్ని, ఈ లోకంలో ఉన్న అసత్యాన్ని మేము లోతుగా తెలిసి అజ్ఞానంలో కాక జ్ఞానంగా ప్రవర్తించి సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు సహాయం చేయమని, నాయన నీ వలె గొప్పగా పరిశుద్ధంగా జీవించి ఈ లోకంలో ఉన్న దుష్టత్వాన్ని ఎదిరించే ధైర్యాన్ని నీ పరిశుద్ధాత్మ ద్వారా మేము పొందుకునేందుకు సహాయం చేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాం. ధన్యవాదాలు. సంఘ చరిత్ర. బ్యాటరీ ఛార్జింగ్ పెట్టాలి. కొంచెం ఇంకా ఎర్రలైట్ ఎదుగుతుంది అంటే మళ్ళీ తీపెట్టాలి. మనం వచ్చి 23 నిమిషాలైంది. నేను పెద్దనాన్నని పిలిచి వస్తానన్నాడు, గుర్తు చేసి ఉంటే బాగుండేది, వచ్చేవాడు. అలాంటి వాళ్ళు మనం కలుపుకోవాలి. పెద్దమ్మను కూడా తెలీదు, ఎంతమంది ముసలోళ్ళు ముక్కోళ్ళని లెక్కలేదు. ఓకే మనం అందరిని పిలవాలి. సో ఇవన్నీ మనం ఈ లెక్కలన్నీ ముందే రాకముందే వేసేసుకుని ఉంటే బాగుండేది. హల్లెలూయా చెప్పండి. ఒక పాట పాడదాం. నేను వచ్చేది పాడాను చూడు, అదే పాట. భయము చెందకు భక్తుడా, ఈ మాయాలోక ఛాయలు చూచినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయాలోక ఛాయను చూచినప్పుడు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు. జీవమిచ్చిన యోహో ఉన్నాడు, ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు. జీవమిచ్చిన యోహో ఉన్నాడు,
ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు. బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బ్రహ్మకు మొక్కనందున పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే పట్టి బంధించి రాజు అగ్నిలో నాలుగో వాడు ఉండలేదా ఓ భక్తుడా నాలుగో వాడు ఉండలేదా నాలుగవ వాడు ఉండలేదా ఓ భక్తుడా నాలుగవ వాడు ఉండలేదా. హల్లెలూయా. మొదటి చరణం ఎవరి గురించి? షడ్రకు మేషకు అబ్దెనగోలు గురించి. బబులోన్ అంట, బబులోన్ చరిత్ర తెలిసినట్టు. సరే, మనం సంఘ చరిత్రలకు వచ్చేసాం. సమయము 7:59 గురువారం అక్టోబర్ 23న. నిన్న ఏం చదువుకున్నామంటే సంఘ చరిత్రకి 12 భాగాలు. ఇంట్రడక్షన్ పార్ట్ ఏ. ఇంట్రోలో థర్డ్ది. ఓకే. సో 12 periods ఆఫ్ చెస్ హిస్టరీ. 12 PERIODS రాసుకోండి. 12 periods ఆఫ్ CHURCH హిస్టరీ. 12 భాగాలు ఉన్నాయి సంఘ చరిత్రకి. సంఘ చరిత్ర అంటే ఏ పుస్తకంలో ఎక్కువ ప్రారంభమైంది? సంఘ చరిత్ర రాణిగారు. సంఘం మత్తయి సువార్తలో ఉందా? అపోస్తుల కార్యంలో స్టార్ట్ అయ్యిద్ది సంఘం. అయ్యో దేవా, నిన్నే చెప్పాను, మర్చిపోయారు. ఓకే. సో మొదటిది 4 BC నుండి 33 AD వరకు మనం నిన్నే చూసుకున్నాం. సువార్త యొక్క కాలం. ఇప్పుడు సంఘ చరిత్రలో అది భాగమే. సంఘ చరిత్రలో యేసు ప్రభు పరిచర్య కూడా భాగమే. సో అందుకని ఫస్ట్ అది కూడా కలుపుకున్నాం. మీరు దా ప్రకారం చూస్తే మీరు చెప్పింది కరెక్టే, కానీ నేను అడిగింది సంఘ ప్రారంభం, సంఘ చరిత్ర కాదు. సంఘం ప్రారంభమైంది అపోస్తుల కార్యంలో, ఆదిమ సంఘం అనాలి. నుంచండి. నుంచోండి. అమ్మా, ఇది మీ ఇల్లు కాదు. కెమెరాలో పడకూడదు మీరు. ఓకే 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 అన్నీ రికార్డ్ అవుతున్నాయి. ఇవన్నీ యూట్యూబ్లో పెడతా, 1,000 మంది చూస్తారు. మీ అవతారం అంతా చూస్తారు. ఆల్రెడీ పెట్టా, కాబట్టి జాగ్రత్త. మీ వేషాలన్నీ దాంట్లో రికార్డ్ అవుతుంది. ఓకే. సువార్త యొక్క కాలం క్రీస్తు పూర్వం 4 నుండి క్రీస్తు శకం 33 వరకు. సరే, ఆ 33 తర్వాత రెండవది క్రొత్త నిబంధన కాలం, ఎరా ఆఫ్ న్యూ టెస్ట్మెంట్. 33 నుంచి 100 వరకు. ఎందుకంటే కొత్త నిబంధన రాశారు ఈ కాలంలో. ఎవరు? అపోస్తులు ఎవరు? 11 మంది శిష్యులు. పౌలు అపోస్తులుడే, ఎన్నుకోబడ్డవారు. అపోస్తులు అంటే ఎన్నుకోబడ్డవారు అని, అపాయింటెడ్. అపోస్తులు అంటే
ఎన్నుకోబడ్డవాడు, పిలువబడినవాడు అని కూడా చెప్పుకోవచ్చు. దాని అది వాళ్ళు యేసుప్రభు వారు మొదట పిలిచిన వాళ్ళు వీళ్ళు ఉన్నారు ప్రత్యేకంగా. అందుకని వాళ్ళు ఎన్నుకోబడ్డవారని పేర్లు వచ్చినాయి. మనల్ని వాళ్ళు పిలిచారు, మనం కూడా ఎన్నుకోబడ్డ వాళ్ళమే. ఓకేనా? కానీ మీరు అని అనుకోవట్లా. మీరు కూడా ఎన్నుకోబడ్డవారు. అనేక మందిని పిలిచారు, అందరికీ ఆహ్వానం పలికారు, కానీ వచ్చిన వాళ్ళు కొందరే అని ఉంటుంది సువార్తల్లో. యేసుప్రభు చెప్పిన మత్తయి సువార్త 11వ అధ్యాయం 9వ అధ్యాయం అట్లా. ఓకే. సో ఎర్లీ అపోస్టలిక్ అంటే అపోస్తుల ఆది కాలంలో 70వ సంవత్సరం వరకు. అంటే ఎర్లీ అపోస్టులు ఎవరు? యోహాను, పేతురు, యాకోబు, వీళ్ళందరూ ముందోళ్ళు. అసలు ఆ కాలంలో ఏ పుస్తకాలు రాశారు, చరిత్రలో ఆధారాలు ఏమున్నాయి అనే స్టడీ కూడా ఉంటుంది తెలుసా? చర్చ్ హిస్టరీ ఇంకా లోతుకెళ్ళేవారు, దీనిలో పిహెచ్డీలు చేసిన వాళ్ళు కూడా ఉంటారు. మనకు దేవుడు అవకాశం ఇస్తే మనం కూడా చేయొచ్చు. సో లేట్ అపోస్టులు అంటే ఎవరు? లేట్ అపోస్టిల్స్ అంటే తరువాత, ఆది అపోస్తుల తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు? తిమోతి, శీల, పౌలు, వీళ్ళందరూ కొంచెం వచ్చిన వాళ్ళు. సో వాళ్ళు 100వ సంవత్సరం వరకు రాశారు ఈ పత్రికలు అవన్నీ. ఆఖరికి పద్మాస ద్వీపంలో యోహాను గారు కూడా రాశారు. దాని తర్వాత యూనివర్సల్ క్యాథలిక్ చర్చ్, క్యాథలిక్లు యొక్క సంఘం ప్రారంభమైంది. ఎప్పుడు? 100 నుంచి. తెలుసా ఆ విషయం మీకు తెలుసా? క్యాథలిక్ చర్చ్ 100 సంవత్సరాల్లోనే ప్రారంభమైందని. మీరు క్యాథలిక్లు అంటే ఇష్టమా? కొంతమంది కొలుస్తారు అని అనరు, కొంతమంది ప్రేమిస్తారు అని అంటారు, కొంతమంది నిజంగానే ఆమెను దైవంగా భావించరు, కొంతమంది తెలియక భావిస్తారు, కొంతమంది ఆమెకు ప్రేయర్ చేస్తారు. ఆమె యేసు ప్రభువుకి మా కోసం ప్రేయర్ చేయమని చేస్తారు. మరియమ్మకి ప్రేయర్ ఏంటంటే, నువ్వు మా కోసం ప్రేయర్ చేయమ్మా మరియమ్మ అని ప్రార్థన చేస్తారు. అది వాళ్ళ యొక్క సిద్ధాంతాలు కొన్ని ఉంటాయి, కొన్ని పుస్తకాలు యాడ్ అవుతాయి, ఆ సిద్ధాంతాలు ఉంటాయి ఆ పుస్తకాల్లో. అది హిబ్రూ బైబిల్లో ఉండదు. ఎవరో వాళ్ళు యూదుల్లో ఒరిజినల్ ఉంటాయి కూడా, వాళ్ళు లేని పుస్తకాలు వీళ్ళు యాడ్ చేసుకున్నారు. వాళ్ళు కొన్ని వాదనలు ఉంటాయి, ఎందుకు కలిపారో వాళ్ళే చెప్తారు. మనం వినాలి, విని నిర్ణయం తీసుకోవాలి. 100లో స్టార్ట్ అయింది యూనివర్సల్ క్యాథలిక్ చర్చ్. 100 నుంచి 312 వరకు ఉంటుంది. అది క్యాథలిక్ అనే పదానికి అర్థం ఏంటి? క్యాథలిక్ అనే పదానికి అర్థం ఏంటి? అంతర్జాతీయ అని అర్థం. యూనివర్సల్ అనే పదం అంటే సార్వత్రిక సంఘం అంటే ప్రపంచంలో ఉన్న అన్ని సంఘాలు వస్తాయి కదా, అలాగా వీళ్ళు కూడా క్యాథలిక్ అంటే ప్రపంచంలో మొత్తం ఉన్న, అప్పటికి చిన్న చిన్న సంఘాలన్నీ చాలా ఉన్నాయి కదా, పెర్గమం, ఎఫెస్, తుదేరా, రకరకాల పేర్లలో ఉన్నాయి కదా, అన్ని సంఘాలు కలిపి అని అంటే మొదటి సంఘం లాగా ఒక రాజు పెడతాడు, కాన్స్టంటీన్ అని. ఆ దేశంలో క్రైస్తవత్వం లీగల్ అయిపోద్ది. అప్పుడు దాకా క్రైస్తవులు అనేవాళ్ళని వెంటాడి చంపించేవాళ్ళు. అది 312లో నుంచి లీగల్ అయింది. అప్పుడు క్రైస్తవ రోమా రాజ్యం స్టార్ట్ అయ్యింది. అది 312 నుంచి 590 వరకు ఉంటుంది. క్రైస్తవులే వెళ్తారు, రోమన్ క్యాథలిక్. ఇప్పుడు ఇటలీ అనేది చిన్న దేశం, దాన్ని పోప్ వెళ్తారు, వాటికన్ సిటీ క్యాపిటల్. తెలుసా ఆ విషయం?
హ్మ్? మీకు తెలుసా వాటికన్ సిటీ ఇప్పుడు ఒక్కొక్క లెవెల్ ఉంటాయి. కార్డినల్స్, ఆర్చ్ కార్డినల్స్, మేము సెయింట్ మేరీస్లో చదివే కదా. ఆ, రకరకాల స్థాయిలు ఉంటాయి. సిస్టర్ అమ్మలు అక్కడ హాస్పిటల్ ఉండదు కదా. మీరు ఎప్పుడైనా వెళ్ళారు కంకిపాడు హాస్పిటల్కి? ఎక్కువ ఆ జాతి వాళ్ళు వెళ్తారు. ఎందుకంటే నాకు అర్థం కాదు. అలవాటు కరెక్ట్ కరెక్ట్ ఏదో మాదేగా అన్నట్టు పోతారు. మనం కూడా వెళ్ళొచ్చు, అదేం లేదు నాకు తెలిసినంతవరకు. వాళ్ళకేం మా సంఘం వాళ్ళే అన్నట్టు. చర్చిలో పూజ చేశాడంటే దాన్ని చేసి ఏమవుతుంది? అయ్యా ఇప్పుడు మేము బైబిల్ స్టడీలో ఉంటాం తెలుసు, ఎందుకు చేసావు? బైబిల్ స్టడీలో ఉంటామని మీకు తెలుసు కదా, ఎందుకు ఫోన్ చేసావు? ఎందుకు ఎత్తావమ్మా? ఇది ఇవన్నీ ఈ చెత్త అంతా రికార్డ్ అవుతుంది. నాకు కట్ చేసే అంత ఓపిక లేదు, టైం లేదు. లేదంటే ఎందుకు కట్ చేయను? మీరే అందుకని పొద్దుగ్గా ఉండాలి. ఇదేదో మీల్లాగా ఉంటాం మంచిది కాదు. మీ అవతారం అంతా కనబడుద్ది, ప్రజలే నిర్ణయిస్తారు ఎవరెంత క్రమశిక్షణలో, ఎవరెంత భక్తిలో. సరే, తర్వాత ఎరా ఆఫ్ క్రూసేడ్స్, క్రూసేడ్ల కాలం. క్రూసేడ్ అంటే ఏంటి? క్రూసేడ్ అంటే ఏంటని గూగుల్లో కొడుతున్నా. క్రూసేడ్ అంటే ఏంటి? ఓకే, క్రూసేడ్లు అనేవి అప్పటికు ముస్లింలు 500 ఏడి నుంచి మహమ్మద్ ప్రవక్త ఆవిర్భావం స్టార్ట్ అయింది. మహమ్మద్ ప్రవక్త 500లో నుంచి ఆయన పుడతాడు. ఆయనకి ఖురాన్ ఇవ్వబడిందని ఆయన ప్రకటించుకుంటాడు. దాని తర్వాత యుద్ధాలు చేస్తాడు. ఖురాన్లో ఏముందంటే కాఫీర్లందరినీ మీరు కన్వర్ట్ చేయాలి అన్నట్టుగా ఉంటుంది. కొంతమంది దాన్ని సమర్థిస్తారు, కొంతమంది దాన్ని వ్యతిరేకిస్తారు. మనం ఉన్నదన్నట్టుగా మాట్లాడుకోవాలి కాబట్టి దాంట్లో కాఫీర్లు అంటే నమ్మని వాళ్ళు అని. నమ్మని వాళ్ళందరి మీద యుద్ధాలు చేయండి, నమ్మితే మీలో చేర్చుకో, నమ్మకపోతే కొంతమందిని చంపేయమంటాడు, కొంతమందినేమో వెల చెల్లించాలి, డబ్బులు కట్టాలి, వెలివేయాలి. తర్వాత యేసుప్రభు పుట్టిన 500 సంవత్సరాలకి తర్వాత వస్తాడు. రోమన్ సామ్రాజ్యం అప్పటికి క్రైస్తవత్వం ఉంటుంది. వీళ్ళు క్రైస్తవుల మీద దాడి చేస్తారు. క్రైస్తవులు యూదులు అంటే దేవుణ్ణి నమ్మని వాళ్ళని వాళ్ళ దృష్టిలో. సో వాళ్ళని హింసించటం. ఈ మహమ్మద్ ప్రవక్త నిజమైన దేవుడు మీ ఆయన కాదు మా ఆయన అని. మనం అదే మరి తెలుసుకోవాలి. మన యేసు ప్రభువుని నమ్ముతున్నాం. యేసు ప్రభు ఎవరంటే తెలియదు. ఆయన దగ్గర నుంచి మీ దగ్గర దాకా యేసు ప్రభు ఎలా వచ్చాడో తెలియదు. ఎలా ఇవన్నీ మనం నేర్చుకోవాలి. ఎందుకంటే మనకు టైం ఉంది, ఓపిక ఉంది, అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అప్పుడు కూడా మనం తెలుసుకోలేదు అనుకో, మనం అజ్ఞానంలో అవుతాం. అలాంటి వాళ్ళు దగ్గర ఇవన్నిటికీ సమాధానం మనం తెలుసుకోబోతున్నాం. దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉందా అని ఒక ప్రశ్న ఎత్తే సరిపోయింది. దేవుడు మనిషి రూపంలో రావాలనుకుంటే రాలేడా అని అనాలి. చెప్పు, అయిపోయిందిగా. ఇంకేం చెప్తారు వాళ్ళు? దేవుడు అసాధ్యుడా? మనుషులుగా రాలేనంత అసాధ్యుడా? మరి ఏమన్నా తీసుకెళ్ళాలి, ఏమన్నా అమ్మడి పెట్టుకుని మీరిద్దరూ ఒక పుస్తకం ఆమె ఒక పుస్తకం చదివి వెళ్ళాలి. ఆయన పేరేంటి కనుక్కొని ప్రార్థన చేయాలి. నువ్వు కనుక్కోవు. ఆమెను దీవించావా, మంచి ప్రశ్నలు వేసావయ్యా అని
అది ఉండదు. మీ హృదయంలో అంతా ఏదో పోరాటంలాగా గడిచిపోద్ది. మనం మనిషిని సహోదరి భావంతో చూడాలి, ప్రేమించాలి. అప్పుడు మనకి అయ్యా నీ పేరేంటి, నేను నీ గురించి ప్రార్థిస్తాను, నువ్వు ఇటువంటి దైవభక్తి మీద ఆసక్తి చూపించావంటే దేవుని కృప వలనేది, ఇలా మీరు లోతుగా ధ్యానించు, నీకు సత్యం దొరుకుతుంది అని మనం పరామర్శించాలి. ఓకే, వాళ్ళు ఎన్ని ఎదురు ప్రశ్నలు ఇచ్చి మనకు సమాధానం లేకపోయినా మనం వాళ్ళని హక్కు చేర్చుకోవాలి. అది క్రైస్తవత్వం అంటే. ఓకే, పేరు అడిగి ఉంటే బాగుండేది, దీవించుంటే బాగుండేది వెళ్ళిపోయే ముందు. ఎందుకంటే ఎవరైనా అలా అడుగుతారా? సహజంగా అయితే అడగరు. వాళ్ళ ఇటువైపు చూడండి, మీ దృష్టి అటు పెట్టకండి. సో క్రూసేడ్లు అనేవి ఎందుకు ప్రారంభమైనంటే రోమా సామ్రాజ్యం అప్పటికే ముస్లింలు ధ్వంసం చేసేస్తున్నారు. ఇది క్రైస్తవులను కనపడితే వేసేయటం, లేదంటే మారండి, మారకపోతే మీరు మాకు ట్యాక్స్ కట్టాలి అంటే ఎలా అయితే యుద్ధాలకు వెళ్ళి లోపరుచుకుంటారో అలా. అప్పుడు జరిగిన ఇవన్నీ క్రూసేడ్. అందుకని క్రైస్తవులు కూడా యుద్ధాలు మొదలెట్టారు రోమా సామ్రాజ్యం పేరు మీద. దాన్నే క్రూసేడ్లు అంటారు. అంటే ఇప్పుడు ఆక్రమించేస్తారు. ఏది? యెరూషలేంని ఆక్రమిస్తారు. దాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకోవటానికి క్రూసేడ్లు ప్రారంభమవుతాయి. దాన్నే మెడివల్ రెవల్యూషన్ అనాలి. మిలిటరీ ఎక్స్పెడిషన్స్ అంటే మిలిటరీ అంటే సైనికులు, సిపాయి బృందాన్ని, ఇంకో పదం ఏదో ఉంటుంది కదా మనకు తెలియదు. జవాన్లు అంటే సోల్జర్లు, సిపాయి అన్న సోల్జరే, కానీ మిలిటరీని తెలుగులో ఏదో ఉంటారు, నాకు గుర్తులేదు. సరే, బృందం, సైనిక బృందం అన్నాం. సో అలా మిలిటరీ బృందంగా బయలుదేరతారు. అది ఇండియాకు కూడా వస్తుంది, ఇండియాలో కూడా జరిగింది. ఎందుకంటే అప్పుడు మనల్ని నవాబులు పాలిస్తున్నారు. మనం వెళ్ళామా? హైదరాబాద్లో ఏం చూసాం? హైదరాబాద్ని పాలించింది ఎవరు? ఉస్మాన్ యూనివర్సిటీ కట్టాడా? ఆయన ఫోటో చూసామా? ఉస్మాన్ అని, మొహమ్మద్ ఉస్మాన్ అని ఏదో ఉంది. వాళ్ళ పిల్లల ఫోటోలు చూసావా? వాళ్ళని పిండి బడికి తీసుకెళ్ళినవేనా? అప్పుడు మీరు అంగన్వాడీ బండి పిండి బడి అనేవాళ్ళు, ఎందుకంటే పిండి పెట్టేవాళ్ళు కదా. అప్పుడు పిండి తప్ప ఏం పెట్టేవాళ్ళు కదా, వడియాలు, పిండి, అంతే. పిండి బడి అని అప్పుడు. తర్వాత అంతే, ఇంకా అప్పుడు ఏమి లేవు, రికార్డులు కూడా ఏమి లేవు. పిండి పెడతాం, ఏబీసీలు చెప్తాం. ఇప్పుడు ఉన్నాను లేవుగా. ఓకే, సరే. సో దాని తర్వాత ఎరా ఆఫ్ రెనెసెన్స్ అండ్ రైజ్ ఆఫ్ నేషన్ స్టేట్, పతనము మరియు అధికార యొక్క కాలము. అంటే రోమా సామ్రాజ్యం పతనం అయిపోద్ది. ఏ కాలంలోనంటే 1300 నుంచి 1500 వరకు. తర్వాత ఎరా ఆఫ్ రిఫార్మేషన్. ఇప్పుడు మార్టిన్ లూథర్ తెలుసా ఎవరో? మన పెంతెకోస్ట్, మన ప్రొటెస్టెంట్లు. మీరెవరు? క్యాథలిక్కా ప్రొటెస్టెంటా? ప్రొటెస్టెంట్ అంటే ఏంటి? అదే ప్రొటెస్టెంట్ అంటే మరియమ్మ తల్లి కాదు. ప్రొటెస్టెంట్ అంటే విప్లవం అని అర్థం. ప్రొటెస్ట్ అంటే విప్లవం, అంటే నిరసన తెలిపేవాళ్ళు. ప్రొటెస్టెంట్ అంటే ఏంటి? నిరసన తెలిపేవాళ్ళు. ప్రొటెస్ట్ చేయడం అంటే ఏంటి? మీరు జీతాలు పెంచమని ఏం చేశారు? ధర్నాలు ఏమి చేశారు? సామరస్యంగా చేశారు. అలాగే మార్టిన్ లూథర్ అనే ఆయన సామరస్యంగా కొన్ని థీసిస్ రాసి చర్చ్కి అంటిస్తాడు. మీరు క్యాథలిక్లు బైబిల్లో ఉన్నది ఉన్నట్టు చెప్పట్లేదు, అందరికీ బైబిల్ ఇవ్వట్లేదు అని
జాన్ గుటన్బర్గ్ బైబిల్ ఆ కాలంలోనే ముద్రిస్తాడు. ఇంకా దాన్ని పట్టుకుని అందరికి పంచుతాడు. బైబిల్ ఇది ఉంది, వీళ్ళేమో ఎక్కడ లేని శిక్షలన్నీ వేస్తున్నారు. పాపాలు చేసిన వాళ్ళకి అక్కడే ఇదిగో ఇన్ని పాపాలు చేస్తే ఇంత డబ్బులు కట్టండి, మీ పాపాలను దేవుడిని పరలోక రాజ్యంలో పంపిస్తాం అని ఎక్కడ లేని అన్నీ చేసేవాళ్ళు. మీలాగే మీరు బైబిల్ని క్షుణ్ణంగా పరిశీలించబోకపోగా ఇక్కడ చర్చిలో ఉన్న వాళ్ళు నచ్చినట్టు చెప్పి ఇదే దేవుని వాక్కు అన్నట్టు చెప్పేసేసి చాలామంది మభ్య పెట్టేవాళ్ళు ఉన్నారు క్రైస్తవ సమాజంలో. అది ఎలా సాధ్యమైంది? క్రైస్తవుడు క్రీస్తుని పోలి నడవకపోవడం వల్ల. ఇది ఈ పాస్టరే మనకు ఆధారం అన్నట్టు జీవిస్తారు చూడు, వాళ్ళ వల్ల సాధ్యమవుతుంది. ప్రతి వ్యక్తి ఒక యాజకుడు అయి ఉండాలి అని హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఉంటుంది. మనం యాజకులం అంటే దేవునికి మనకి మధ్యలో ఏమీ లేవు. దేవుడికి మధ్యలో ఏమైనా ఉన్నాయా? దేవుడికి యాజకుడి మధ్యలో ఏమి ఉండవు. ప్రతి ఒక్కరు యాజకులను చేశాడు యేసుప్రభు వారు. యేసుప్రభు మరణించటం వలన ఈ భూమిలో ప్రతి ఒక్క మానవుడు యాజకులు అయ్యారు. ఆయన మన ప్రధాన యాజకుడు, మనమందరం ఆయన కింద యాజకులం. మీరు ఎక్కడికి వెళ్ళిపోకండి యాజకుడు అనే పదం మీద ఎందుకు చెప్తున్నా. తర్వాత రిఫార్మేషన్ ఎరా అనేది మార్టిన్ లూథర్ అనే ఆయన క్యాథలిక్ చర్చ్ మీద వ్యతిరేకంగా పోరాటం చేసి ఈ క్యాథలిక్ నుంచి విడిపోతాడు. అంటే ఆయన క్యాథలిక్గా ఉండటమే ఇష్టం, కాకపోతే వాళ్ళు మారాలని ప్రయత్నించాడు మార్టిన్ లూథర్. క్యాథలిక్ ఉండడం ఇష్టం, ఎందుకంటే వాళ్ళు కొన్ని మంచిగా చేస్తారు, కాకపోతే కొన్ని మరీ ఎక్స్ట్రీమ్గా తీసుకెళ్ళిపోయి డబ్బు కోసం. ఇప్పుడు పెద్ద చర్చిలన్నీ ఎంత పెద్ద చర్చిలు తెలుసా? వాళ్ళు చాలా గొప్ప చర్చిలు కట్టారు. అసలు సంఘ చరిత్ర అంటే వాళ్ళ వల్లే వ్యాప్తి చెందింది ఇండియాకి కూడా ఒక విధంగా. సో వాళ్ళని మనం తక్కువ అంచనా వేయకూడదు. వాళ్ళు తప్పని మనం కొన్ని విషయాల్లోనే చెప్పాలి, తప్పని 100% తప్పని. 100 అమ్మ వాళ్ళే ఇంకా లోతుగా ఉంటారు. మనం మాత్రం మనకి ఏంటంటే మన దృష్టి, మనకు స్వేచ్ఛ ఎక్కువ, వాళ్ళకి స్వేచ్ఛ తక్కువ. ఏంటంటే ఈ వాటికన్ సిటీ నుంచి వస్తాయి, ఈ వారంలో ఈ వాక్యం చెప్పాలి, నెక్స్ట్ వారం ఈ ముందని లిస్ట్ అంతా ముందే వచ్చేస్తుంది. కార్డినల్ నుంచి ఆర్చ్ బిషప్ నుంచి కార్డినల్, అలా ఒక్కొక్క లెవెల్స్ ఉంటాయి. వాళ్ళు ఇస్తారు ఇలా చెప్పాలి అని. నేను మా ఫ్రెండ్ ఊగిరాల ఆయన కనుక్కున్నా, ఆయన నాకు చెప్పాడు. ఈ విషయాలన్నీ నాకు అప్పుడు దాకా అంత లోతుగా తెలియదు. వాళ్ళు క్యాథలిక్సే. తర్వాత అలా ప్రొటెస్టెంట్లు అంటే ఎవరు? ప్రొటెస్టెంట్లు అంటే క్యాథలిక్ని నిరసన తెలిపేవాళ్ళు, వాళ్ళకి విరోధులు. క్యాథలిక్లకి విరోధులు ప్రొటెస్టెంట్లు. ఓకేనా? అది ఎరా ఆఫ్ రేషనలిజం అండ్ రివైవల్. 10 మత విధానము మరియు ఉజ్జీవకాలం. ఉజ్జీవకాలం ఎప్పటి నుంచి మొదలైందంటే 1600 నుంచి 1700 దాకా ఉజ్జీవకాలం. మరియు మత విధానం ఉజ్జీవకాలం మొదలైంది. దాని లోతుకు మనం తెలుసుకుంటాం. దాని తర్వాత స్వతంత్రం, అభివృద్ధి మరియు మిషన్ యొక్క కాలం. ఎరా ఆఫ్ లిబరలిజం, ప్రోగ్రెస్ అండ్ మిషన్. స్వతంత్రం అంటే ఏంటి? చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్, క్యాథలిక్ విడిపోతాయి. ఎక్కువ మాకు పోప్ అధికారం మాకు లేదు, మీరే చూసుకోండి, వాటికన్ సిటీ మీకు ఇచ్చేస్తున్నాం, పోపేరు వేలండి, మేము ఇంగ్లాండ్ మాత్రం ప్రత్యేకంగా ఉంటాం అని చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ అని ఇంకో చర్చ్ ప్రారంభమైంది. తెలుసా ఆ విషయం మీకు? ఇప్పుడు ఇంగ్లాండ్కి క్యాథలిక్లకి విభజన వచ్చేసిద్ది, దేశం విడిపోతాయి, స్వతంత్రం వచ్చిద్ది, ఇంకా క్యాథలిక్ చర్చ్ అధికారం లేదు. తర్వాత మిషన్, అప్పటి నుంచి మిషన్లు ప్రారంభమవుతాయి. ప్రొటెస్టెంట్లు అప్పుడు దాకా మిషనరీలు వచ్చారు, క్యాథలిక్ మిషనరీలు ఎక్కువ ఉన్నారు అప్పుడు దాకా. తర్వాత
ప్రొటెస్టెంట్ మిషనరీలు వాళ్ళందరూ వచ్చారు. దాని లోతులు మనం తెలుసుకుంటాం. దాని తర్వాత ఎరా ఆఫ్ మోడర్న్ ఐడియాలజీ, సెక్యులరిజం అండ్ హ్యూమనిజం. 12వది ఏంటిది? ఇదిగో నువ్వు చదువమ్మా 12 పాయింట్ ఏంటో. ఇదిగో పట్టుకో చదువు. అయిపోయింది లాస్ట్ది. 12వది చదివి వినిపించు. చిన్నగా ఉన్నాయి కదా అక్షరాలు. 12వది ఎరా ఆఫ్ మోడర్న్ ఐడియాలజీ, సెక్యులరిజం అండ్ హ్యూమనిజం. 12వ పాయింట్. ప్రస్తుతం యొక్క ఆలోచన, సృజనాత్మకత మరియు మానవాత్మక కావాలి. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా? క్రీస్తు శకం 1914, ప్రస్తుత కాలం 1914 నుండి ఇప్పుడు దాకా ఏం కాలం? చదువు చదువు. అదే ఏ కాలం? క్రీస్తు శకం అంటే యేసులో పుట్టిన తర్వాత కాలం. 1900 ఇప్పుడు 1914లో ఏనుగు కోటయ్య పుట్టుంటాడా? అది మరి ఆ కాలం నుంచి ఇప్పుడు దాకా ఏం కాలం? అది ఏం కాలం? చదువు 12 చదువు. ఆ 12వది ఏంటి? ప్రస్తుతం యొక్క ఆలోచన, సృజనాత్మకత మరియు మానవాత్మక కాలం. అర్థం కాదు, ప్రశ్నే అర్థం కాదు. సృజనాత్మకత అంటే సెక్యులరిజం. ఇవన్నీ సోషలిజం, సెక్యులరిజం. సెక్యులరిజం అంటే ఏంటి? మనం దేవుణ్ణి పెట్టకూడదు అంటే సైన్స్ అంత డెవలప్ అయింది కదా, మనకు తెలియని విషయాల్లో దేవుణ్ణి ఎందుకు దోచటం అని దేవుణ్ణి మరియు చదువుని పక్కపక్కనగా పెడతారు. అప్పుడు దాకా దేవుణ్ణి ఇప్పుడు పెద్ద పెద్ద కాలేజీలు ఉన్నాయి, హార్వర్డ్, ఆక్స్ఫర్డ్. హార్వర్డ్ ఏమో అమెరికాలో, ఆక్స్ఫర్డ్ ఏమో ఇక్కడ లండన్లో ఉంటుంది. ఇవన్నీ క్రైస్తవులు స్థాపించారు, క్రైస్తవ చదువు కోసం మరియు రకరకాల చదువుల కోసం. తెలుసా? ఇప్పుడు న్యూటన్ గ్రావిటీని కనిపెట్టాడు కదా న్యూటన్. ఆయన ఆక్స్ఫర్డ్లోనే చదువుకున్నాడు న్యూటన్. తెలుసా? ఇప్పుడు గ్రావిటీ అంతా ఉంది అంటే ఫ్యాన్లు మరియు కార్లు, రాకెట్లు, భూమి, చంద్రుడిని, వాతావరణం కనిపెడతాం. ఇవన్నీ భూమి యొక్క దిశను అర్థం చేసుకున్న వ్యక్తి మొదటిసారి న్యూటన్ ఒక యాపిల్ పండు కింద పడతాం చూసినప్పుడు ఆలోచిస్తాడు, ఎందుకని ఇది చూడమ్మా, నీ దృష్టి అటు ఇటు ఎందుకు పెడుతున్నావు? యాపిల్ పండు ఆయన చెట్టు కింద కూర్చుంటాడు. ఎవరో న్యూటన్. ఆయన ఫాదర్ అంటే చర్చ్ ఫాదర్ కావడానికి, అంటే చర్చ్ ఫాదర్లు చాలామంది చదువుకున్న వాళ్ళు ఉంటారు. ఆయన కూడా అలాంటి ఆయన పెళ్లి చేసుకోలేదు న్యూటన్. ఆయన చెట్టు కింద కూర్చుని ఆలోచిస్తున్నాడు, చదువుకుంటూ ఉంటాడు. చెట్టు కింద కూర్చున్నప్పుడు సెలవులు వచ్చినప్పుడు, యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఆక్స్ఫర్డ్ నుంచి ఆపేస్తారు. అంటే మీరు రావద్దు, యుద్ధాలు, రోగాలు అయిపోయిన తర్వాత రండి అన్నట్టు. ఈయన ఖాళీగా ఉన్నాడు కాబట్టి బయట కూర్చున్నాడంట. అక్కడ కూర్చుని చెట్టు కింద, చెట్టు కింద నుంచి యాపిల్ పడిందంట. అప్పుడు ఆలోచన వచ్చిందంట, యాపిల్ ఎందుకని కిందే పడుతుంది, పైనుంచి రాలే కింద ఎందుకు పడుతుంది, కింద నుంచి ఎందుకు పైకి అంటలేదు అని ఆలోచన వచ్చింది ఆయన. అప్పుడు ఆలోచనతో మొదలైంది G=, అప్పుడు భూమికి ఆకర్షణ శక్తి ఉంది అనే ఆలోచన వచ్చింది. దాని తర్వాత ఐన్స్టీన్ వస్తాడు 1908లో. ఇంకా ఆయన దాన్ని ఇంకో లెవెల్ తీసుకెళ్తాడు. ఏది? బ్లాక్ హోళ్ళు ఈ ఆకాశం నుంచి వేల రెట్లు దూరంగా వెళ్తే ఎలా, అసలు భూమి ఎలా తిరుగుతుంది, అటన్నిటికీ అప్పుడు దాకా ఉన్న సమస్యలన్నీ ఈయన సాల్వ్ చేశాడు. అప్పుడు దాకా గాలిలియో అనే ఉన్న వ్యక్తి, చూడండి
అంటే ఒక ఓడల్లో నుంచి చూస్తే భూమి బల్లపరుపుగా ఏం లేదు, గుండ్రంగా ఉందని టెలిస్కోప్లో చూసి చంద్రుడిని యాంగిల్ చూసి కనిపెడతాడు. భూమి భూమి చుట్టూ చంద్రుడు నక్షత్రాలు తిరగట్లేదు, భూమే సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అని కనిపెడతాడు టెలిస్కోప్లో చూసి 4-5 విధాల కోణాల్లో ఆలోచించి గలీలియో. అప్పుడు బైబిల్ అనేవి కొంత అంటే ఖచ్చితంగా ఎలాగ ఉందని రాయలా బైబిల్లో, అట్లే సృజనాత్మకంగా రాస్తారు. ఏమని రాస్తారంటే భూమి ఒక 4 ఏనుగుల మధ్య 4 భుజాల కలిగి వాళ్ళ దేవుడు పునాదిని స్థిరపరిచాడు అని ఉంటుంది. ఏమని అలాగా అది వేరు ఇది వేరు. శూన్యంలో ఏడాదీసింది అనేది సైన్స్ ప్రకారం కరెక్టే, శూన్యంలోనే అలాడుతుంది. మరి అదే కనుక్కున్నాడు ఎవరు? న్యూటన్ బాబు తర్వాత వచ్చిన ఐన్స్టీన్ ఎవరు? యూదుడు. ప్రపంచంలో యూదుల కన్నా నోబెల్ ప్రైజ్ అంటే సైన్స్లో రాణించి సమాజానికి సహాయం చేసిన వ్యక్తులకి బహుమతి ఇస్తారు. అలాంటి నోబెల్ బహుమతి వచ్చిన ఆయన వాళ్ళు ఇండియాలో 3 ఉంటే అక్కడ 500-1000 మంది ఉన్నారు. చిన్న దేశం వాళ్ళు. ఇంకొక నిమిషమే ఉంది. ఈ ఒక్క నిమిషంలో ఒక పుస్తకాన్ని చూద్దాం. లాస్ట్ది బైబిల్ సిద్ధాంతం. ఒక్కసారి లుక్ వేసి ఆపేస్తా. పాత నిబంధన ఒకటి, బైబిల్ సిద్ధాంతం ఒకటి. బైబిల్ సిద్ధాంతంలో 10 ఒకసారి గుర్తు తెచ్చుకోండి. బిబ్లియాలజీ అంటే బైబిల్ చదువు. ఒక్కసారి చెప్పండి, ఆపేద్దాం. గాడ్ అంటే థియాలజీ, బైబిల్ అంటే జీసస్ క్రైస్ట్ అంటే గురించి తెలుసుకోవాలంటే క్రిస్టాలజీ, హోలీ స్పిరిట్ గురించి తెలుసుకోవాలంటే న్యూమటాలజీ తెలుసుకోవాలి, ఏంజల్స్ గురించి తెలుసుకోవాలంటే, పాపం గురించి తెలుసుకోవాలంటే హమర్టియాలజీ, మనిషి గురించి తెలుసుకోవాలంటే ఆంథ్రోపాలజీ, రక్షణ గురించి తెలుసుకోవాలంటే సోటీరియాలజీ, సంఘం గురించి తెలుసుకోవాలనుకుంటే ఎక్లీసియాలజీ, రాబోయే సంగతి గురించి తెలుసుకోవాలంటే ఎస్కథాలజీ. ఓకే, ఇది ఈ 10 డాక్ట్రిన్లు లోతుకి వెళ్తాం. ఓకేనా? మీరు కొంచెం క్రమశిక్షణగా ఉంటే ఇదంతా సాధ్యమైంది. సో పాత నిబంధన అవలోకం 4వ పుస్తకం. ఒక్కసారి ఏమేమి ఉన్నాయో చూద్దాం. పాత నిబంధన అంటే ఎలా అయితే పాత నిబంధనలు ఎన్ని పుస్తకాలు మొత్తం పాత నిబంధనలో? ఇప్పుడు లెక్కట్లేదు ఏంటి? 27, 66లో 27 తీసేస్తే ఎన్ని ఉంటాయి? 39 పుస్తకాలు. ఈ 39 పుస్తకాలు దీంట్లో ఉంటాయి. పాత నిబంధన సర్వే ఇది. సరేనా? లెక్కేయద్దు, నేను చెప్పేశాక. సో 12 సో దీన్ని కూడా విభజిస్తారు. ఎలా అయితే కొత్త నిబంధనని సువార్తలు, సంఘ చరిత్ర, పత్రికలు మరియు రాబోయే సంగతులన్నీ 4 భాగాలుగా విభజించారా, అలాగే దీన్ని కూడా విభజిస్తారు. అది రేపొద్దున తెలుసుకుందాం. సరేనా? నేను ప్రార్థిస్తున్నా. పరిశుద్ధ యేసయ్య, నీకే వందనాలు. ఈ రోజున సమయం 8:32 మేము ఇది ముగించాం తండ్రి. మేము ఇంటికి వెళ్ళి మరొకసారి ధ్యానం చేసుకునే కృప మాకు అనుగ్రహించండి. మేము అజ్ఞానులం తండ్రి. మేము తెలిసి తెలియని వారిగా ఈ పుస్తకం చదివి తెలుసుకుంటున్నాం దేవా. మేము ఒకవేళ తప్పుగా అర్థం చేసుకుంటే మాకే వివేకాన్ని అనుగ్రహించండి ఆయన. మీ పరిశుద్ధాత్మ దేవా, మేము మరింత కృషి చేసి సత్యాన్ని సంపాదించుకుంటకు సహాయం చేయండి. మాకు చేయలేని కార్యాలన్నీ మీ ద్వారానే జరిగించుకుంటకు సహాయం చేయండి. మాలో మీరుండమని, రేపు కూడా సమయానికి వచ్చి
సమయంకు ముందు అనేక మందిని ఆహ్వానించి అనేక మందితో కలిసి మేము దీన్ని ధ్యానించడానికి సహాయం చేయండి ప్రభువా. నాకు జ్ఞానం దయచేయండి అయినా నేను ఎలా చదవాలో ఎలా అర్థం చేసుకోవాలో నాకును ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సహాయం చేయండి. అందరికీ పుస్తకాలు అనుగ్రహించండి ఆయన. మేము ఇంట్లో కూడా కొంచెంసేపు చదువుకుంటూ సహాయం చేయమని యేసుక్రీస్తు దీవెనలను అనుసరించి ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు. మీకు పుస్తకాలు ఉన్నాయి, ఇక్కడ పెట్టి ఒకసారి.